హలో ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్ బాగా కొనసాగుతోందా? మనమైతే ఈరోజు థర్డ్ చాప్టర్ 6th క్లాస్ మ్యాథ్స్ సంఖ్యలతో ఆడుకుందాం ప్లేయింగ్ విత్ నంబర్స్ చూస్తున్నాం. సో ఫస్ట్ పరిచయం చూసినట్లయితే ఇక్కడ రమేష్ దగ్గర ఉన్న 6 గోళీలను ఒకే వరుసలో అమర్చాలని, ఒకే అడ్డు వరుసలో అమర్చాలనుకున్నాడు. సో ఆ విధంగా అమర్చినట్లయితే ఇక్కడ ప్రతి అడ్డు వరుసలోనూ ఒక్కొక్క గోళీ అనేది ఉంటుంది. సో ఈ ప్రతి అడ్డు వరుసలో ఒక గోళీ, అలాగే ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయంటే 6 ఉంటాయి. అంటే సో అడ్డు వరుసని ఇంగ్లీష్లో రో అని, నిలువు వరుసని కాలం అని అంటాం కదా. మరి ప్రతి అడ్డు వరుసలో ఒక గోళీ ఉంచబడింది. మరి ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయంటే 6. సో 1 × 6 అంటే 6. దీన్నే ఇంకా ఎలా అమర్చారు చూసినట్లయితే ప్రతి అడ్డు వరుసలో 2 మార్బల్స్ ఉంచినట్లయితే సో ఈ విధంగా వస్తాయి. ఎన్ని వస్తాయి? 3 అడ్డు వరుసలు వస్తాయి. సో ప్రతి అడ్డు వరుసలో 2 అంటే 2 × 3 అంటే 6. మరి ఇక్కడ ప్రతి అడ్డు వరుసలో 3 మార్బల్స్ ఉంచినట్లయితే 2 అడ్డు వరుసలు వస్తాయి. కానీ ఒక్కొక్క అడ్డు వరుసలో 3 మార్బల్స్ గోళీలు ఉంటాయి. ఓకే, సో దీన్ని బట్టి 3 × 2 అంటే 6. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒకే ఒక రో అడ్డు వరుస ఉంది. మరి ఇందులో ఒక అడ్డు వరుసలో ఎన్ని గోళీలు ఉన్నాయి అంటే 6 గోళీలు. సో 6 × 1. సో మనం దీన్ని బట్టి గణనలు ఈ విధంగా రాయొచ్చని ఇచ్చారు. సో 6ని 1 × 6, 2 × 3, 3 × 2, 6 × 1 ఈ విధంగా రాయొచ్చు అని పిల్లలకు అవగాహన అవ్వడానికి ఈ మార్బల్స్ని యూజ్ చేశారు. సో ఇక్కడ 6 = 2 × 3 అంటే 2 మరియు 3లో ఖచ్చితంగా 6ని విభజిస్తాయి అని చెప్పవచ్చు. కాబట్టి 6 యొక్క ఖచ్చితమైన భాజకాలు అంటే డివిజర్స్ అంటే 6ని ఖచ్చితంగా భాగించే సంఖ్యలు అని చెప్పవచ్చు 2 మరియు 3లని. సో మరొక లబ్ధం 6 = 1 × 6. ఇక్కడ 1, 6లు కూడా 6ని ఖచ్చితంగా అంటే 0 శేషం వచ్చే విధంగా, సో శేషాన్ని రిమైండర్ అంటాం ఇంగ్లీష్లో, 0 శేషం వచ్చే విధంగా భాగిస్తాయని చెప్తాం. అలాగే సో ఇటువైపు మనం అన్నీ చూసాం కదా, 2 × 3, 3 × 2, 1 × 6, 6 × 1. సో ఈ నంబర్స్ అన్నీ కూడా 6ని ఎటువంటి శేషం లేకుండా భాగిస్తాయని చెప్పవచ్చు. అందుకే వీటన్నింటినీ మనం ఏమంటాం? కారణాంకాలు, 6 యొక్క కారణాంకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అని చెప్తాం. సో 18 గోళీలను అడ్డు వరుసలో అమర్చడానికి ప్రయత్నించండి మరియు 18 కారణాంకాలను కనుగొనండి అని ఇచ్చారు. 18 తీసుకుందాం. దీన్ని ఎలా రాస్తాం? 1 × 18. నెక్స్ట్ 2 × 9 చేస్తే 18 వస్తుంది కదా, అలా. మరి 3 × 6. సో 3 × 6 18. ఓకే, నెక్స్ట్ 4th డివిజిబుల్ అవుతుందా 18 అంటే? అవ్వదు కదా. నెక్స్ట్ 5తో కూడా కాదు. నెక్స్ట్ 6 × 3. సో ఇక్కడ ఈ స్టెప్పే ఇక్కడ రివర్స్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, కారణాంకాలన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఎలా రాస్తాం? 1, 2, నెక్స్ట్ 3, 6. సో ఇక్కడ సేమ్ అవే ఉన్నాయి. నెక్స్ట్ 9, 18. సో 18 యొక్క ఫ్యాక్టర్స్, కారణాంకాలు ఏవేవి? 1, 2, 3, 6, 9, 18. ఓకే, అలా అయినా కనుక్కోవచ్చు కారణాంకాలను. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మరొక విధానం 256 అనుకోండి. 2తో బై చేద్దాం. 2 1 జా, 2 2 జా, 2 8 జా. ఓకే, సో 2 6 జా 12, 2 4 జా. ఓకే, 2 3 జా, 2 2 జా, 2 1 జా, 2 6 జా, 2 8 జా, 2 4 జా, 2 2 జా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కనుగొనిన తర్వాత మనం ఫ్యాక్టర్స్ని ఎలా రాయాలో చూద్దాం. సో 1 × 256. ఓకే, నెక్స్ట్ 2 × 128. ఓకే, నెక్స్ట్ 2 × 2 అంటే 4 × 64. ఓకే, నెక్స్ట్ 2 × 2 × 2 అంటే 8 × 32. ఓకే, నెక్స్ట్ 2 × 2 × 2 × 2 అంటే ఈ 4 2స్ని మల్టిప్లై చేసామంటే 16. ఓకే, 16 × 16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ 4ని మల్టిప్లై చేస్తే 16 వచ్చింది. మరి అగైన్ × 2 చేసామంటే 32 వస్తుంది. సో 32 ఇక్కడ ఏముంది 8. సో ఇక్కడ మీరు గమనించారంటే ఈ స్టెప్పే రివర్స్లో వచ్చింది కదా. సో మనకు ఇక్కడ వరకు స్టాప్ చేయాలి. ఓకే, ఈ రివర్స్లో వచ్చిన స్టెప్ తీసుకోకుండా ఇక్కడ వరకే స్టాప్ చేసి ఇప్పుడు కారణాంకాలు, ఫ్యాక్టర్స్ని రాసేస్తాం. అంటే సో ఎలా రాస్తాం? 1 2 4 8 16. సో ఇక్కడ 16 తర్వాత ఇంకా ఇది కూడా 16 ఉంది కాబట్టి ఇదేం రాయనవసరం లేదు. నెక్స్ట్ 32, 64, 128, 256. ఓకే, సో 256 యొక్క అన్ని కారణాంకాలు ఇవి. ఓకే, సో ఈ విధంగా ఒక సంఖ్య యొక్క కారణాంకాలను ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో మీకు ఇంకా ఏదైనా ఈజీ మెథడ్ తెలుసుంటే దాన్ని యూజ్ చేసి అయినా ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే మనకు ఫాస్టెస్ట్ మెథడ్ కావాలి కాబట్టి సో నేనైతే దీన్నే యూజ్ చేస్తాను. మీకు కావాలంటే దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కారణాంకాలు మరియు గుణిజాలు. సో మేరీ ఖచ్చితంగా 4ని విభజించే సంఖ్యని కనుగొనాలనుకుంటోంది. మరి ఈ కింది విధంగా ప్రతి ఒక్క సంఖ్యతోనూ భాగించుకుంటూ వెళ్ళింది. అంటే 1తో భాగిస్తే ఇక్కడ భాగఫలంలో 4, శేషం 0. ఈ విధంగా అన్నింటితో 2, 3, 4తో చూసింది. సో ఈ విధంగా వచ్చాయి ఆమెకి రిజల్ట్. అంటే 4 = 1 × 4, 4 = 2 × 2. 3తో చూసినట్లయితే శేషం 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ శేషం 0 వచ్చింది 4తో. మరి ఈ విధంగా వచ్చాయి ఆమెకు. దీన్ని బట్టి ఆమె ఏమని తెలుసుకుంది? 4 యొక్క భాజకాలు 1, 2, 4 అనేవి 1, 2, 4 అనేవి 4 యొక్క ఖచ్చితమైన భాజకాలు. సో భాజకం అంటే ఏంటి? భాగించే సంఖ్య అని అర్థం. ఓకే, సో 4 యొక్క భాజకాలు అనేవి 1, 2, 4 అని ఈమె కనుగొంది. సో ఈ సంఖ్యలను 4 యొక్క కారణాంకాలు అని కూడా అంటారు. ఓకే, సో ఏవైతే ఖచ్చితమైన భాజకాలు ఉంటాయో వాటినే కారణాంకాలు అంటాం ఆ సంఖ్యకు. సో ఒక సంఖ్య యొక్క కారణాంకం ఫ్యాక్టర్ ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం. ఓకే, సో 1, 2, 4. సో ఈ 1, 2 అండ్ 4నే 4 యొక్క కారణాంకాలు అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి ఒక ఆట ఇచ్చారు. ఈ విధంగా 50 వరకు సంఖ్యలు ఉంచేసి ఇద్దరు విద్యార్థులు ఆడితే అందులో ఒక విద్యార్థి ఏదైనా ఒక సంఖ్యను తీసుకుంటే ఆ సంఖ్యకు సంబంధించిన కారణాంకాలన్నీ రెండవ విద్యార్థి తీసుకుంటాడు. సో దీని ద్వారా పిల్లలకి ఈ కార్డుల ద్వారా కారణాంకాలను కనుగొనడానికి ఇదొక ఆటగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం 20 అనే సంఖ్యను 20 = 4 × 5 అని రాస్తాం కదా. సో ఇక్కడ 4, 5లు అనేవి 20 యొక్క కారణాంకాలే అని అంటాం. అలాగే 20ని 4 మరియు 5ల యొక్క గుణిజం అని కూడా అంటాం. ఓకే, సో మీరు దేన్నైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 5 తీసుకోండి. ఇక్కడ 3 × 5 అంటే 15 కదా. సో 15 అనేది 5కి అలాగే 3కి రెండింటికి కూడా మల్టిపుల్ అని చెప్తాం. అంటే 3కి 15 అనేది ఒక గుణిజం, అలాగే 5కి కూడా 15 అనేది ఒక గుణిజం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ 15కి ఈ రెండు కూడా కారణాంకాలు అవుతాయి. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ 24 = 2 × 12గా రాయడం వలన 2 మరియు 12లు 24 యొక్క కారణాంకాలు అని తెలుస్తాయి. అలాగే 24 అనేది 2 మరియు 12ల యొక్క గుణిజం అని కూడా చెప్తాం. ఓకే, సో ఇక్కడ 4 × 5లో ఇవి కారణాంకాలు, ఇది గుణిజం. నెక్స్ట్ ఒక సంఖ్య దాని కారణాంకాలకు గుణిజం అని మనం చెప్పవచ్చు. సో ఏదైనా ఒక సంఖ్య దాని కారణాంకాలకు గుణిజం అవుతుంది అని చెప్తాం. కారణాంకాలు మరియు గుణిజాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఇచ్చారు. సో ఇక్కడ 3 యూనిట్ల పొడవున్న కొన్ని చెక్క కాగితపు పట్టీలను తీసుకోండి. సో ఇవ్వబడిన పటంలో మాదిరిగా చివర నుంచి చివరకు కలపండి అని ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అమర్చారు. సో 3 + 3 6. సో 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15. సో ఇక్కడ గమనించినట్లయితే 3, 6, 9, 12, 15లు 3 యొక్క గుణిజాలు మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ 3 యొక్క గుణిజాల జాబితాను ఈ విధంగా కొనసాగించవచ్చు అని ఇచ్చారు. ఒక సంఖ్య యొక్క కారణాంకం అనేది ఆ సంఖ్యకు సమానంగా ఉంటుంది లేదా సంఖ్య కన్నా తక్కువగా ఉంటుంది. ఓకే, కారణాంకాలు ఏవైనా తీసుకోండి, సంఖ్యకు సమానంగా లేదా సంఖ్యకు తక్కువగా ఉంటాయి. ఓకే, సో మీరు ఏవైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నారంటే 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. సో ఇవన్నీ కూడా 6 యొక్క కారణాంకాలు కదా. సో ఇక్కడ ఇవన్నీ మీరు గమనించినట్లయితే 6 అనేది 6కి సమానం, అంటే కారణాంకం 6కి సమానం లేదా మిగిలినవన్నీ కూడా ఆ సంఖ్య కంటే తక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ గుణిజం లేదా గుణకం ఆ సంఖ్యకి ఈక్వల్గా ఉంటాయి లేదా సంఖ్య కన్నా ఎక్కువ, అంటే ఎక్కువ విలువని కలిగి ఉంటాయి. ఓకే, సంఖ్య కన్నా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 6 యొక్క గుణకాలు లేదా గుణిజాలని తీసుకున్నట్లయితే ఎలా చెప్తాం? 6, 12, 18 అండ్ సో ఆన్ ఈ విధంగా చెప్తాం కదా. సో
మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 6 అంటే ఆ సంఖ్యకి సమానం లేదా సంఖ్య కంటే ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఒక సంఖ్య యొక్క గుణకాలు అనేవి ఆ సంఖ్యకి సమానం లేదా ఆ సంఖ్య కన్నా ఎక్కువ. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు అనేవి ఆ సంఖ్యకు సమానం లేదా అంటే ఆ సంఖ్యకు సమానం అవుతూ ఇంకా తక్కువ, ఆ సంఖ్య కన్నా తక్కువ విలువన్న అంకెలు అవుతాయి అని గుర్తుంచుకోవాలి. ఓకే, సో కారణాంకాలు మరియు గుణిజాల గురించి మనం ఏం నిర్ధారించాం అని ఇక్కడ ఇచ్చారు. ప్రతి సంఖ్యకు కారణాంకంగా ఉండే సంఖ్య ఏదైనా ఉంది అంటే అది 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోండి, 1 అనేది ప్రతి సంఖ్యకు కారణాంకంగా ఉంటుంది. అంటే 1 అనేది ప్రతి సంఖ్యని 0 శేషం వచ్చే విధంగా భాగిస్తుందని అర్థం. సో ప్రతి సంఖ్యకు 1 ఒక కారణాంకం. అలాగే 7 దానికదే కారణాంకం కాగలదా అంటే మనం ఇదివరకే చూసాం, అవును అని చెప్పచ్చు. ఓకే, సో 7 యొక్క కారణాంకం, సో 7 × 1 అని రాయొచ్చు కదా. అలాగే ఇక్కడ 10 మరియు 15ల గురించి ఏం చెప్పచ్చు అంటే, సో 10 కూడా 10 అనేది దానికదే ఒక కారణాంకం, 15 అనేది దానికదే ఒక కారణాంకం. సో ఏ సంఖ్యని తీసుకున్నా ప్రతి సంఖ్య దానికదే ఒక కారణాంకం అవుతుంది. 1 అనేది అన్నింటికీ కారణాంకం అవుతుంది మరియు ప్రతి సంఖ్య దానికదే ఒక కారణాంకం, ఫ్యాక్టర్ అవుతుంది. సో ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ 16 యొక్క కారణాంకాలు ఏమిటి అని ఇచ్చారు. సో ఇక్కడ కారణాంకాలు చూసినట్లయితే ఈ కారణాంకాల్లో 16ని విభజించి ఏదైనా కారణాంకాన్ని మీరు కనుగొన్నారా అంటే అలా కనుగొన్నట్లయితే మనకు ఇవే అంకెలే వస్తాయి. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు, ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం. 4th పాయింట్ చూసినట్లయితే 34 యొక్క కారణాంకాలు ఏమిటి అని ఇచ్చారు. సో కారణాంకాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. మరి వీటిలో ఏది పెద్ద కారణాంకం అంటే 34. ఓకే, సో ఒక సంఖ్య యొక్క కారణాంకాలలో పెద్ద కారణాంకం ఏదంటే దానికదే అని చెప్తాం. ఓకే, సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే మిగిలిన కారణాంకాలు 34 యొక్క మిగిలిన కారణాంకాలు 34 కంటే తక్కువగా ఉన్నాయి. ఓకే, మీరు వీటితో ప్రయత్నించినా కూడా ఈ 64, 81 మరియు 56లతో చూసినప్పటికీ కూడా ఈ సంఖ్యల యొక్క కారణాంకాలు వాటికి అవే అతిపెద్ద కారణాంకాలు అని చెప్తాం. సో ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. సో మనం ఇక్కడ ఏ కారణాంకాన్ని చూసినప్పటికీ కూడా ఇచ్చిన సంఖ్యకు సమానం లేదా తక్కువగా ఉందని మనం ఇదివరకే చూసాం. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ 76కి 5 కారణాంకాలు ఉన్నాయి. అలాగే 136 లేదా 96కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయని అడిగారు. మనం ఇదివరకే చూసాం కదా 256కి ఏ విధంగా కారణాంకాలు కనుగొనాలో. సో అదే పద్ధతిలో వీటికి కూడా కనుగొనవచ్చు. ఓకే, సో ఈ పెద్ద సంఖ్యలు పిల్లలకి కొంచెం కష్టంగా అనిపించిన మన స్టేజ్కి ఈజీనే కదా. సో కసాగు కనుగొనడం ఇదివరకే మెథడ్లో చూసాం కదా, 256కి ఏ విధంగా కారణాంకాలు కనుగొన్నామో సో ఆ విధంగా కనుగొనడమే. ఓకే, నెక్స్ట్ 7 యొక్క గుణిజాలు ఏమిటి అని ఇచ్చారు. 7 యొక్క గుణిజాలు ఏమిటి అని ఇచ్చారు. సహజంగా మనం గుణిజాలంటే ఈ విధంగా రాస్తూ పోతాం కదా. మరి ఈ గుణిజాలలో ప్రతి ఒక్కటి 7 కంటే ఎక్కువ లేదా సమానమని మీరు తెలుసుకుంటారు. అంటే ప్రతి ఒక సంఖ్య యొక్క గుణిజం అనేది ఆ సంఖ్యకు సమానం లేదా ఆ సంఖ్య కంటే పెద్దది అని చెప్పవచ్చు. ఓకే, సో ఎక్కువ లేదా సమానం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 యొక్క గుణిజాలను రాయండి అని ఇచ్చారు. ఇక్కడ 5, 10, 15, 20 ఇవన్నీ కూడా 5 యొక్క గుణిజాలు కదా. సో ఈ జాబితా ఎక్కడైనా ముగుస్తుందా అంటే అది ముగియదు. ఓకే, ఎందుకంటే ఒక సంఖ్య యొక్క గుణిజాలు అనంతంగా ఉంటాయి. ఓకే, సంఖ్యలు ఎన్ని ఉన్నాయని చెప్పగలం, సో అలా చెప్పలేం కదా, సంఖ్యలు ఇన్ఫినిటీగా ఉంటాయి. అలాగే ఒక సంఖ్య యొక్క గుణిజాలు కూడా అనంతం అని చెప్తాం. ఓకే, అంతం లేదు, ఆ జాబితాకి అంతం లేదు అని చెప్తాం. ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనేది అనంతం. ఓకే, నెక్స్ట్ 7 దానికదే గుణిజం కాగలదా అంటే అవును. సో ఎందుకంటే 7 = 7 × 1 ఇతర సంఖ్యలకు కూడా ఇది నిజమవుతుందా అంటే అవుతుంది. మనం ఏదైనా తీసుకోండి ఆ సంఖ్యకు అది ప్రతి సంఖ్య దానికదే ఒక గుణిజం అవుతుంది. ఓకే, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, 6 యొక్క కారణాంకాలు చూసినట్లయితే 1, 2, 3 and 6 కదా. మరి వీటన్నింటిని యాడ్ చేస్తే 12 వస్తుంది. 12 అంటే 2 × 6 అని రాయొచ్చు కదా, అంటే 6కి రెట్టింపు కదా 12 అంటే. సో 6 యొక్క కారణాంకాల మొత్తం సంఖ్య 6కి 2 రెట్లు. ఓకే, సో వీటన్నిటిని యాడ్ చేసామంటే ఎంత వస్తుంది 12 కదా, అంటే ఇది 6కి 2 రెట్లు అంటే 6 × 2 అని అర్థం కదా. సో ఈ విధంగా 28ని కూడా మనం కారణాంకాలన్నింటినీ కనుగొని ఈ విధంగా యాడ్ చేసామంటే 56. ఈ 56 అనేది కూడా ఇక్కడ
28కి 2 రెట్లు. సో ఈ అన్ని కారణాంకాలు దేని యొక్క కారణాంకాలు, ఏ సంఖ్య యొక్క కారణాంకాలు, 28 యొక్క కారణాంకాలు. మరి ఈ 28 యొక్క ఈ కారణాంకాలన్నింటినీ యాడ్ చేసామంటే 56 అవుతుంది. ఈ మొత్తం అనేది ఈ సంఖ్యకు రెట్టింపు అవుతుంది అని గుర్తుంచుకోండి. సో అదే ఇక్కడ వాక్యం రూపంలో ఇచ్చారు. ఒక సంఖ్య దాని అన్ని కారణాంకాల మొత్తం సంఖ్యకు 2 రెట్లు, ఆ సంఖ్యకు 2 రెట్లు అంటే ఇక్కడ 56కి ఎలా సమానమైందో అలా అనమాట. సో సమానమైన ఆ సంఖ్య యొక్క 2 రెట్లకి సమానమైన ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అని అంటాం. ఓకే, సో పర్ఫెక్ట్ నంబర్ అని అంటాం ఇంగ్లీష్లో అయితే. సో 6 మరియు 28లు పరిపూర్ణ సంఖ్యలు. సో 6 and 28 ఆర్ పర్ఫెక్ట్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ 10 అనేది పరిపూర్ణ సంఖ్య అవుతుందా అంటే మనం ట్రై చేసి చూద్దాం. సో 10 యొక్క అన్ని ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 1, 2, 5, 10. ఓకే, మరి వీటన్నింటిని యాడ్ చేసినట్లయితే 1 + 2 + 5 + 10. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18. ఓకే, సో ఈ 18 అనేది 2 × 10 అవుతుందా అంటే 10కి 2 రెట్లు అవుతుందా అంటే కాదు కదా. కాబట్టి 10 అనేది పర్ఫెక్ట్ నెంబర్ కాదు, అంటే పరిపూర్ణ సంఖ్య కాదు అని చెప్తాం. నెక్స్ట్ 68 యొక్క కారణాంకాలు, అన్ని కారణాంకాలు రాయండి అని ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా రాశారు. ఇక్కడితో ఆపాలి, ఎందుకంటే 4 మరియు 17 ఇది వరకే వచ్చాయి. ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ సైడ్ వేసి చూపిస్తాను. 68ని ఎలా రాయొచ్చు? సో 1 × 68. నెక్స్ట్ 2తో 2 × 3 = 6, 2 × 4 = ఓకే. నెక్స్ట్ 3తో భాగించబడదు కదా 68 అనేది. నెక్స్ట్ ఇంకా వేటితోనూ భాగించబడదు 17తోనే. సో 17 × 4 చేసామంటే, లేదా 4 × 7 చేసినా కూడా మనకు 68 వస్తుంది. అంటే 68 యొక్క కారణాంకాలు మనం ఇక్కడ 4తో ఆపేయాలి, ఎందుకంటే 4 తర్వాత ఏవి భాగించబడవు, డైరెక్ట్ 17 మాత్రమే 68ని భాగిస్తుంది, కాబట్టి ఇక్కడితో ఆపేయాలి. ఓకే, సో ఇప్పుడు వీటి యొక్క కారణాంకాలన్నీ రాసినట్లయితే ఈ విధంగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ 36 యొక్క కారణాంకాలు, వీటిని కూడా ఎలా రాస్తాం? 1 × 36. సో 2 × 2, 1 = 2, 8 = 16. నెక్స్ట్ 3, 1 = 3, 3 × 2 = 6. ఓకే, నెక్స్ట్ 4తో 4, 9 = ఓకే. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవుతుందా 36 అంటే కాదు, 6తో డివిజిబుల్ అవుతుంది, అంటే 6 × 6 చేసామంటే 36. నెక్స్ట్ 7తో డివిజిబుల్ అవుతుందా అంటే కాదు. నెక్స్ట్ 8తో డివిజిబుల్ అవుతుందా 36? కాదు. నెక్స్ట్ 9తో, సో ఈ రెండింటితోనూ కాదు. 9తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది, 9 × 4 = 36. సో ఇక్కడ ఇది రిపీట్ అయింది చూసినట్లయితే 4 × 9, 9 × 4. ఓకే, సో ఇక్కడితో ఆపేయాలి. ఓకే, మనం ఇప్పుడు తీసుకునేటప్పుడు ఈ కారణాంకాలను ఎలా తీసుకుంటాం? 1, 2, 3, 4 అయిన తర్వాత ఇటువైపు రాసాను చూడండి 6. ఓకే, 6 అయిన తర్వాత 7, 8 కారణాంకాలు కాదని చెప్పుకున్నాం. మరి 9 అంటే ఇక్కడ నుంచి రివర్స్ 9, 12, 18, 36. ఓకే, అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, 1, 2, 3, 4, 6, 9, 12, 18 and 36. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ 3. 6 యొక్క మొదటి 5 గుణిజాలను రాయండి అని ఇచ్చారు. సో మొదటి 5 గుణిజాలంటే 6, 1 = 6, 12, 18, 24, 30. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.1. కింద ఇవ్వబడిన సంఖ్యల యొక్క అన్ని కారణాంకాలను రాయండి అని ఇచ్చారు. ఇక్కడ సో 24 ఎలా రాస్తాం? 24 యొక్క ఫ్యాక్టర్స్ 1 × 24, 2, 1 = 2, 2 = నెక్స్ట్ 3, 8 = నెక్స్ట్ 4, 6 = 5తో డివిజిబుల్ అవ్వదు కదా 24. నెక్స్ట్ 6తో 6, 4 = సో ఇక్కడ ఇది రిపీట్ అయింది, కాబట్టి ఇక్కడతో స్టాప్ చేసి మనం ఇప్పుడు కారణాంకాలని రాస్తాం. 1, 2, 3, 4, 6, 8, 12, 24. సో 24 యొక్క కారణాంకాలు ఏవి? 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఓకే, నెక్స్ట్ 15 యొక్క ఫ్యాక్టర్స్ చూసినట్లయితే 1 × 15, 2తో డివిజిబుల్ అవ్వదు, 3తో. ఓకే, నెక్స్ట్ 4తో అవ్వదు, నెక్స్ట్ 5తోనే, 5, 3 = సో ఇక్కడ ఇది రిపీట్ అయింది, కాబట్టి ఇప్పుడు ఎలా రాస్తాం? 1, 3, 5, 15. ఓకే, నెక్స్ట్ 21.
సో ఇంక ఇవన్నీ మీరు ట్రై చేయండి, సేమ్ ప్రాసెస్సే. ఓకే. సెకండ్ క్వశ్చన్, కింది వాటికి 5 గుణిజాలు రాయండి. రైట్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ అని ఇచ్చారు. సో 5 యొక్క మొదటి 5 గుణిజాలు అంటే 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25. ఓకే, ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ 8. ఓకే, నెక్స్ట్ 9. సో 9 2 18. ఓకే, సో ఈ విధంగా రాస్తాం. ఓకే, గుణిజాలు అంటే వాటి యొక్క మల్టిపుల్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే 1వ నిలువ వరుసలోని అంశాలను 2వ నిలువ వరుసలోని అంశాలతో జతపరచండి అని ఇచ్చారు. సో చూసినట్లయితే ఇక్కడ మల్టిపుల్. ఓకే, సో మల్టిపుల్ ఆఫ్ 7 35 అనేది. సో ఎందుకంటే 7 × 5 చేస్తే 35 అవుతుంది కదా. సో 7 యొక్క గుణిజం 35. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 15 అనేది దేనికి సరిపోతుంది? ఇక్కడ 13 యొక్క కారణాంకం అని చెప్పవచ్చు. 30 యొక్క కారణాంకం 15 అని చెప్పచ్చు. సో ఫ్యాక్టర్ ఆఫ్ 30 ఈజ్ 15 ఇక్కడ. ఓకే, సో ఎందుకంటే 15 అనేది 30ని భాగిస్తోంది, 0 శేషం వచ్చే విధంగా. నెక్స్ట్ 16 అనేది 8 యొక్క గుణిజం. ఓకే, సో 8 2 16 అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ నేను పెన్తో రాశాను, అటు సైడ్ ఇచ్చారు ఈ ఆప్షన్స్. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 20 అనేది 20 యొక్క కారణాంకం. సో దేనికి ఆ సంఖ్య దానికదే ఒక కారణాంకం అవుతుంది కదా. సో 20 అనేది 20 యొక్క కారణాంకం. అలాగే 25 అనేది 50 యొక్క కారణాంకం. ఎందుకంటే 25 × 2 చేసామంటే 50 వస్తుంది కదా. సో ఈ విధంగా మనం జతపరచవచ్చు. నెక్స్ట్ 100 లోపు 9 యొక్క గుణిజాలను కనుగొనండి అని ఇచ్చారు. సో 100 లోపు అన్నారు కాబట్టి 9 × 10 అంటే 90. నెక్స్ట్ 9 × 11 అంటే 99 వరకు 9 యొక్క గుణిజాలు రాయడం. అంటే సో 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36, 5 54, 9 7 63, 9 8 72, 9 9 81, 9 10 19, 9 11 99. సో 100కి లోపు 9 యొక్క గుణిజాలు అంటే ఈ విధంగా అన్ని వరుసగా రాస్తాం. ఓకే, ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.